మే నెల 8వ తారీఖు. 4 వారాలుగా నా ఫిజియోథెరపిస్ట్తో నా ప్రయాణం. నా పెయిన్ఫుల్ ప్రయాణం, నాతో రాయించిన పదబంధ కవిత్వం. మొహమాటం నాకెందుకు, ఫిజియోథెరపిస్ట్గా మంచేగా చేస్తున్నానంటూ మొదటి రోజు ముద్దుగా మస్కా కొట్టేసిందా అమ్మాయి. రెండో రోజు మొహం మాడిస్తే మాత్రమే మలి రోజు థ్యాంక్స్ చెప్పే తీరుతారంటూ విశ్వాసంతో మత్తెక్కిచ్చే మల్లె పువ్వులా నవ్వేసిందా అమ్మాయి. మూడో రోజు రవ్వంత జాలి చూపినట్టు నొప్పే లేకుండా చేతిని నొక్కుతానంటూ నంగనాచిలా తన మాటల వలలో పడేసిందా అమ్మాయి. పరిచయంలో అత్తమామలు అమ్మా నాన్నల ప్రేమని నిండుగా పనిచేస్తారంటూ ఆ ఇద్దరు పెద్దవాళ్ల దీవెనలే తన ధైర్యం అంటూ చెప్పిందా అమ్మాయి. చెలిమికైనా చేసాయానికైనా అక్క చెల్లి చేరి చెరో చేయి అందుకుంటారంటూ వాళ్ళని తృప్తిగా తలుచుకొని పులకరించిపోయిందా అమ్మాయి. క్రమశిక్షణ, సమయపాలన, పరోపకారం, పదుగురితో స్నేహం, పెట్టుబడులంటూ అవే మన రేపటి రోజుకి రహదారని నొక్కి చెప్పిందా అమ్మాయి. కుటుంబానికి సర్వం ధారపోసే శ్రీవారిని ప్రతి శ్రీమతి కంటి పాపలా చూసుకోవాలంటూ అప్పుడు ప్రతి జంట రాజు రాణిలేనంటూ సెలవిచ్చిందా అమ్మాయి. ముక్కలైన నా మణికట్టునే కాదు, నా మనసుని మరమ్మత్తు చేయగలదనిపించిందా అమ్మాయి. పెళ్లి రోజు శుభాకాంక్షలు దీపు.